హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు జాబిలమ్మ కథలు. ఈరోజు నేను చెప్పబోయే కథ అమ్మ ఉత్తరం. అమ్మ దశదిన కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆ ఇల్లు ఎవరికైనా అమ్మేసి వచ్చిన డబ్బును సమానంగా పంచుకొని ఆలోచన చేశారు పిల్లలు. ఆ భాగంలోనే పాత వస్తువులన్నీ ఆయన నాన్న మడత కుర్చీ, స్కూటీ, ఇంట్లోని బాయిలర్ అన్నీ ఒక్కొక్కటి అమ్మేసాగారు. అమ్మ పోయిందన్న బాధ ఒక్కళ్ళ కళలో కూడా లేదు. ఇప్పుడు ఆ ఇల్లు రేటు ఎంత ఉంది, తమ వాటా ఎంత వస్తుంది, ఆ డబ్బుతో కొనబోయే ఫ్లాట్ గురించి వాళ్ళ ఆలోచన. అలా అన్నీ సర్దుతున్న వాళ్ళకి అమ్మ పెట్టి తెరిచారు. దానిలో అమ్మ కాళ్ళకు వేసుకున్న వెండి పట్టేలు, మంగళసూత్రాలు, 2 బంగారు గాజులు. ఇవి ఆడపిల్లలకే వస్తాయని కూతుళ్ళు, ఏదైనా సరే సమానంగా పంచుకోవాలని కొడుకులు గొడవ. ఈ లోపల అక్కడ అమ్మ స్వహస్తాలతో నాన్నకి రాసిన ఉత్తరం కనిపించింది. దాని మీద తేదీ రాసింది. ఆ తేదీని బట్టి నాన్న చనిపోయి సంవత్సరం కావస్తుంది. నాన్న చనిపోయిన తర్వాత అమ్మ నాన్నకి ఎందుకు ఉత్తరం రాసిందని ఆసక్తితో ఆ ఉత్తరం ఓపెన్ చేసి చదవసాగారు. చిన్న కూతురు పావని. ప్రియమైన శ్రీవారికి మీ శ్రీమతి రాస్తున్న లేఖ. ఎలా ఉన్నారు? ఈరోజు ఇన్నాళ్ల నుంచి దాచిన అన్ని విషయాల్లో మీతో మనస్సుతో పూర్తిగా చెప్పాలని ఆశిస్తున్నాను. మీతో పెళ్ళైన సంవత్సరానికి మీ కోరుకున్న ఉద్యోగం వచ్చిందని, అది కూడా మార్కెటింగ్ సంబంధించి కావడంతో ఎక్కువ క్యాంపులు ఉండేవి. కానీ మీరు పుట్టిన ఊరు, పెరిగిన ఇల్లు వదిలి ఉండడం ఇష్టం లేక నన్ను, మీ అమ్మ నాన్నని, మన 4 పిల్లల్ని చూసుకోమని బాధ్యత అప్పగించారు. అది సరిగా నిర్వర్తించారో లేదో మీ మనసుకు తెలుసు. మీరు వెళ్ళిన మొదట్లో అంతా బాగానే ఉన్నారు. తర్వాత అత్తగారు మామగారు ఇద్దరు మంచాన పడి సంవత్సరం పాటు సేవ చేయాల్సి వచ్చింది. ఇటు ఆ చిన్న పిల్లలతో అటు వాళ్ళని చూసుకోవడం ఇబ్బంది అయ్యి ఎన్నోసార్లు ఉత్తరం రాద్దాం అనుకున్నాను, కానీ చేయలేకపోయాను. ఇటు మీ అన్నయ్యని కానీ అక్కయ్యని కానీ పేరుకి ఇద్దరు ఇక్కడే ఉన్నా ఒక్కసారి ఇంటికి వచ్చిన పాపాన్ని పోలేదు. అలా ఎంతో కష్టపడి పిల్లల్ని పెంచుకుంటూ వచ్చాను. మీ పెద్దమ్మాయి ఏదో తెలియని వ్యాధి సోకేసరికి మీకు ఉత్తరం రాశాను, కానీ రాలేను అన్నారు. ఆయుర్వేద, హోమియో, అల్లోపతి అన్నింటి పరంగా దానికి చికిత్స చేయిస్తూ చివరికి ఆ వ్యాధి హోమియోపతికి లొంగింది. అదే సమయంలో మీ చిన్న కూతురు బయటకు వచ్చింది. సహాయానికి మీ వారిని రమ్మంటే వచ్చి సహాయం చేయపోగా వచ్చిన వారిని సరిగా చూసుకోలేదని అలకలు. మీ పెద్ద కొడుకు, చిన్న కొడుకు సరిగ్గా చదవక చెడుదారిని పడితే వారిని దారికి తెచ్చి కూర్చోబెట్టి చదివించడానికి తల ప్రాణం తోక్కొచ్చేది. ఎలాగైనా 4 పిల్లల్ని బాగా చదివించి మంచిగా సెటిల్ అయ్యారు. అయితే వారి దగ్గర ఎంత డబ్బు ఉన్నా ఈ ఇల్లు అమ్మే ప్రయత్నంలో ఉన్నారు. అమ్మా నాన్న అంటే ఒక్క పిసరంతా కూడా వారికి ప్రేమ లేదు. మీరు చనిపోయిన తర్వాత వచ్చిన డబ్బును కూడా ఒక్క మాట నాతో చెప్పకుండా 4 పనిచేసుకున్నారు. పిల్లల్ని కానీ నాకు అప్పచెప్పి వాళ్ళ ఉద్యోగాలు, పార్టీలతో వారు ఎప్పుడు బిజీగా ఉండేవారు. కనీసం పిల్లల మీద కూడా ప్రేమ లేకుండా విలాసవంతమైన జీవితం ఉందని పేకలతో నిద్ర కడుతుండేవాళ్ళు. ప్రతి ఒక్కళ్ళ పుట్టినరోజు, పెళ్లి రోజు గుడికి తీసుకెళ్లి అర్చన జరిపించి నా చేత పాయసం తినిపించేదాన్ని. అమ్మ పుట్టినరోజు అమ్మే గుర్తులేని వాళ్ళకి పుట్టినరోజు ఒక లెక్క. ఇప్పుడు నేను ఈ ఇంటికి పని మనిషిని. ఒక్కరైనా అమ్మ అని పిలిచి దగ్గర కూర్చొని మాట్లాడించేవారు లేరు. ప్రతిరోజు ఇలాంటి బతకలేక, మాట్లాడించడానికి మనిషే లేక నన్ను తీసుకుపోమని భగవంతుని కోరుకుంటున్నాను. ఈ తరం వాళ్ళకి డబ్బు సంపాదించడం మీద ఉన్న ప్రేమ, ఒకరితో ఒకరు సమయం ఇచ్చుకొని మనసారా మాట్లాడుకునే నిజమైన ఆనందాన్ని పొందలేకపోతున్నారు. ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఇచ్చి ఏటీఎం మిషన్స్. నీకెంత ప్యాకేజీ, నాకెంత ప్యాకేజీ, ఎవరి నోటి నుంచి విన్నా ఇవే మాటలు. పిల్లలు చిన్నతనంతో స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకు స్నానం చేయించి తెల్లటి గౌను తొడిగి వారితో పాటు నేను చిన్నపిల్లలే ఆడుకునేదాన్ని. ఇప్పుడు చిన్నపిల్లలు సైతం మొబైల్ పట్టుకొని చిన్న వయసులో ఇంత లావు కళ్ళజోళ్ళు పెట్టుకొని తిరుగుతున్నారు. ఈ మధ్య ఆరోగ్యం బాగుండట్లేదు. ఒక్కసారి ఆసుపత్రికి తీసుకెళ్ళాలని పిల్లల్ని అడిగాను, కానీ వాళ్ళు బిజీ కదా, టైం దొరకలేదు. నాకు ఒక్కటే దిగులు, ఇక నాకు ఆఖరి గడియలు వచ్చేసాయి, నేను లేకపోతే వీళ్ళు ఏమైపోతారు అని. ఇట్లు ఒక అమ్మ. అది చూసిన పిల్లలకి ఏడుపు ఆగలేదు. మీకు మా కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి.